గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అయితే మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. మైన్క్రాఫ్ట్లో మనము మన యాడ్-ఆన్స్ వల్ల అయితే ఆడబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే మర్చిపోకండి. లెట్స్ గో, మనం స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం వచ్చేసి ఇక్కడ ఎందుకున్నామంటే నేను కొంచెం విలేజ్ కోసం అయితే వెతికిన, ఇక్కడికి వచ్చేసిన. నేను కొన్నిటిని చంపితే ఇవి రెండు అయితే వచ్చినాయి గైస్. అవి ఏంటి కూడా మనకు తెలియదు. స్వాడ్ లేదా మన దగ్గర? ఐరన్ ఉంది కదా, స్వాడ్ వేసుకుందాం. యాక్చువల్లీ ఎక్కువనే ఏం కాదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనమైతే మన విలేజ్ని అయితే వెతుకుదాం గైస్. ఈ విలేజ్ దొరికినట్టే. ఏంటా పంపించి కూడా కనబడతారు. ఏమో కనబడ్డది నాకు. వాట్ ఈస్ దిస్? ఫాక్సా? ఏమంటే నుంచి ఏం రాలేదు. ఓకే, వెళ్దాం. జంగిల్ ఫారెస్ట్ అయినా సరే నాకు ఏదో స్ట్రక్చర్గా ఉంటుంది. స్ట్రక్చర్ కాదు, ఎంతసేపు రా బాబు. ఓకే గైస్, అది విలేజ్ కనబడ్డకైతే కలుద్దాం గైస్. ఇక్కడైతే టైగర్ ఉంది, చూపిస్తా అండి. చిన్న టైగర్ లేదు, పెద్ద టైగర్ ఒకటి. దాని చేతిలో వస్తే ఏముండదు, అందుకని డిస్పౌంట్ పాయింట్ పెట్టుకుందాం. డిస్పౌంట్ పాయింట్ పెట్టుకొని అక్కడికి పోదాం. చచ్చిపోయిన మళ్ళీ ఇంటికి వస్తాం. నాకైతే భయం ఆగయా. నో, భయపడు. ఇప్పుడు భయపడు, అవుతుంది. సంపుదాం దాన్ని. చంపుతా వచ్చింది. ఇది బిగ్ క్యాట్ క్లా అంట. ఇది ఎందుకు యూజ్ కూడా తెలియదు గైస్ నాకు. చూద్దాం మన క్రాఫ్టింగ్లో ఏమన్నా దీనికి యూజెస్ ఉన్నాయా అని. వీటిని పెట్టి వేసుకోవచ్చా మనం? చేసుకొని రానుకుంటుంది. ఐ థింక్ ఈ ఎలుక పిల్లని పెడితే దానికి పెడితే రాదు గైస్. టైగర్ని కూడా పెట్లకి వేసుకుంటే బాగుండు గైస్, కానీ ఆ యాడ్ అయితే దొరకలే. ఓకే, ఏదైనా కొత్తగానా లేకపోతే విలేజ్ అని కనబడడానికి అయితే కలుస్తుంది గైస్. ఓకే గైస్, నాకు ఇలా అని వస్తుంది. ఇక్కడైతే నాకు విలేజ్ అయితే కనబడ్డది. చాలా దూరం వచ్చిన 2 nights అయితే స్కిప్ చేసిన గైస్. ఇక్కడ ఇదేందో ఉండే కోడి షేప్లోనే. ఈ ల్యాగ్ ఒకటి. ఓ, ఇది కోడే గైస్, కోడి షేప్లో. ఓకే, మనం విలేజ్లో అయితే వండుకుందాం రండి. విలేజ్ అయితే దొరికింది. ఇందులో ఇక లూట్ చేయాల్సిందే. దాంట్లో బెడ్ ఉంటుంది. లూట్ అయితే వేద్దాం. ఫస్ట్ మనం పండుకుందాం. స్లీప్. అరే నైటే కదరా, ఇది నైటే కదా గైస్. ఇది నైట్ కాదా? గైస్ అది ఉంది, దాని ప్లేస్ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు చేస్తుంది.
ఇప్పుడు వండుకుందాం. ఓకే, ఇప్పుడు లూట్ అయితే ఇద్దాం గైస్. ఎవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి. ముందు చెస్ట్ ఉండదు, స్టోన్ కట్టర్ ఉంటుంది. ఇది కూడా మనకి ఎప్పుడు ఒకసారి యూజ్ అవుతుంది. ఇందులో చెస్ట్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ క్యాట్ ఫామ్ ఉంది. ఎస్ గైస్, పందిని కూడా పెంచుకోవచ్చు మనం. కొంచెం బయట అయితే సౌండ్స్ వస్తుంటాయి గైస్, వీటిని లెక్క వేసుకోకండి. ఓకే, యాపిల్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఒక దాంట్లో ఒక చెస్ట్లో పెడదాం. ఇందులో ఉంటుందా? ఏయ్ మమ్మీ తలపిస్తా ఆవిడ నరుకుతా. ఓకే, అది ఇంకా ఉన్నది, కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కదా విలేజ్. ఇదొకటి గైస్. ఓకే, తిరిగి 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 ఇక్కడికి వచ్చినాం గైస్. నాకు ఎక్కడన్నా స్లిట్టర్ కనబడ్డట్టున్నాడే. ఎక్కడ స్లిట్టర్ లేడు అనుకుంటా గైస్, ఎక్కడో కనబడ్డట్టు అనిపించింది. ఐరన్ గోళం ఉన్నాడు కదా, కానీ వేసేసుకోవద్దు పాపం గైస్. ఐరన్ గోళం ఏంది అది? అమ్మా కొడుకుంది. నన్నే కొడతావా? నువ్వు కొడతావా? సింహం అనుకుంటా. నేను అన్నా తెలుసా, నన్నే కొడతావాను. వస్తుంది ఇది ఎందుకు అసలు? క్రాఫ్టింగ్ అయితే చూద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్. బుక్లో ఓపెన్ చేసి ఇది ఎందుకు చూద్దాం. అది ఏంటి ఎంతగా ల్యాగ్? ఎంతగానో బాగా. ఓకే, అక్కడ కింద అయితే మనకి ఏదో కనబడుతుంది గైస్. స్వాట్స్ ఇంతగానో ల్యాగ్ నాకు. ఐ డోంట్ లైక్ ల్యాగ్స్. ఓకే, ఇదేంటిది? ఇది ఎట్లా చేసుకోవాలి? ఇది డర్ట్తో స్వాడా? ఎస్పాడా డర్ట్తో స్వాడా? ఇదేంటి మళ్ళా కొబ్బరి స్టోన్తో కాదు. ఈ డర్ట్తో స్వాడని ట్రై చేద్దామా అని. ఇలా కొన్ని కొత్త కొత్త ఉన్నాయి. డర్ట్ అయితే ఉంది. స్టిక్స్ లేవు అనుకుంటా. ఇవన్నీ మనం వచ్చేసి ఒక చెస్ట్లో పెడదాం గైస్. చెస్ట్లో ఈ ఇంట్లో పెడదాం. చెస్ట్ ఉంటుంది అనుకుంటా. అవసరం లేనివే పెడదాం. అవసరం లేదు. ఇదేం చేసుకోవాలి? ఎందుకు ఇది కూడా అవసరం లేదనుకుంటా. ఇది అన్న అవసరం లేదు. ఓకే, ఇక మన క్రాఫ్ట్ అయితే చేద్దామండి. ఎదురాది అది ఇక్కడనే కొనబెట్టిన. ఓకే ఓకే, ఏమన్నా కొడదాం. ఏమన్నా అవుతుందా? నేను కామెడీగా డేట్తో వాడేది. ఏమన్నా కొడదాం. సారీ విలేజర్ ఏం కాలే.
ఏం కాలేదు కదా, కానీ బాగానే పనిచేస్తుంది గైస్. నెక్స్ట్ అయితే చూద్దాం. అరే ల్యాగ్, నేనే పంపిస్తాను ల్యాగ్ ఊకే నాకు డిస్టర్బ్ చేస్తుంది గైస్. లైవ్ మూల్ అంట, ల్యాంతన్ మనకు తెలిసిందే గైస్. అండ్ నేను కొత్తగా ఉన్నాయి గైస్ వాట్స్ ఐ ఆమ్ నాట్ సీ వాట్ ఈస్ దిస్. ఇదేంటి గైస్ నియా స్వాడ్లు ఉన్నాయి, ఇదేంటిది పేపర్ 2 షుగర్ కెన్ 2. ఓకే దీనికి ఇది కాపర్, అబ్బా మీడియా కాపర్ ఏదో ఉంది. ఇది లావా స్వాడ్ ఏదో ఉంది. ఫ్లవర్స్ ఎమరాల్డ్స్, అబ్బో చాలా ఇష్టం. రెడ్ స్టోన్ డైమండ్, ఓకే రైట్ రెడ్ స్టోన్. ఇది దీని పేరు ఏదో ఉంటుంది, కాబ్వెబ్. ఐస్ గ్లాస్ అక్కనే వేసుకునే కానీ సిల్క్ తెచ్చుకోవాలి. దీనికి నెదర్ పోవాలి. ఇదేంటిది అమ్మ ఏంద్రా ఇది, ఇవన్నీ కావాలి దీనికి. ఓకే ఇవన్నీ స్వాట్స్ గైస్. ఇప్పుడు ఇది బర్గర్ ఏందో ఇద్దాం. బర్గర్ పెట్టి ఇటు పెట్టి ఓకే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. పెట్ ఫుడ్ ఇది ఇదా ఫిష్ గ్యాన్తో నోడుతా వస్తాయి. ఇదేంటిది హైడా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలిఫెంట్ హార్నెస్ అంటే మనం ఎలిఫెంట్ మీద రైడ్ చేయొచ్చు గైస్. ఓహో షార్క్ స్వాడ్ అంటే ఇప్పుడు నీళ్ళలో షార్క్ కూడా ఉంటుందా? ఎలిఫెంట్ హార్డ్ ఎల్లో రెడ్, ఇంకా వేరే దొరకలేవా స్వామి? కిట్టి బెడ్ వాళ్ళు ఉన్నాయి గైస్ ఇవన్నీ. ఇదేంటిది ఇవి ఉన్నాయి గైస్, ఇవి ఉన్నాయి. దీన్ని చేయొచ్చు. వైప్ అంటే ఎలిఫెంట్ చెస్ట్. ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే మళ్ళీ, ఎందుకంటే ఇవన్నీ చూపించిన అంటే ఈ రెసిపీస్ ఇవన్నీ మనం త్వరలో అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.